యూకే అలాగే యూరోప్ లాంటి దేశాల్లో ఈ సిల్వర్ ఎకానమీ దాదాపు నార్మలైజ్ అయిపోయింది. కానీ మన ఇండియాలో మాత్రం ఇప్పుడిప్పుడే టేక్ ఆఫ్ అవుతోంది. దీనిని కొంతమంది ఎకనామిస్టులు సిల్వర్ సునామీ అని కూడా పిలుస్తున్నారు. సునామీ అంటే భయపడకండి, అది మన దేశంలో పెరుగుతున్నటువంటి ఈ సీనియర్ సిటిజన్స్ ని సూచిస్తుంది. లెట్స్ లుక్ ఇన్ టు ద నంబర్స్ నౌ. 2014లో మన దేశంలో 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు దాదాపు 10 కోట్ల మంది ఉండేవారు. అదే ఈ 2024లో వీరి సంఖ్య దాదాపు 15 కోట్ల పైగా చేరింది. అంటే మొత్తం జనాభాలో దాదాపు 10% అన్నమాట. ఇది జర్మనీ లేదా ఫ్రాన్స్ దేశాల జనాభా కంటే ఎక్కువ. ఇక 2050 నాటికి ఈ సంఖ్య దాదాపు 34.5 కోట్లకు చేరుతుందని అంచనా. అంటే ప్రతి 5గురిలో ఒకరు సీనియర్ సిటిజన్ అయి ఉంటారు. దీని వెనుకున్నటువంటి కీ డ్రైవర్స్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతూ వస్తుంది. అలాగే మన దేశంలో 1990s తర్వాత న్యూక్లియర్ ఫ్యామిలీస్ పెరగడం వల్ల ఉమ్మడి కుటుంబాలు బాగా తగ్గిపోయాయి. దీని వలన ఓల్డ్ ఏజ్ డిపెండెన్సీ రేషియో బాగా మారుతుంది. 2024లో ప్రతి 100 మంది యువకులకు 17 మంది సీనియర్ సిటిజన్స్ ఉంటే 2040 నాటికి ఇది దాదాపు డబుల్ అవబోతుంది. 2024లో ఈ సీనియర్ లివింగ్ మార్కెట్ విలువ దాదాపు $4 బిలియన్, అంటే 36,000 కోట్ల రూపాయలు. అదే ఈ 2040 నాటికి ఇది దాదాపు $30 బిలియన్ ఎదగబోతుంది, అంటే 2,72,000 కోట్ల రూపాయలు.